రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ మాదాపూర్ కాకతీయ హిల్స్ లోని టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఆఫీసులో ఐటీ జీఎస్టీ అధికారులు సోదాలు చేపట్టారు. 2 బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. జీఎస్టీ చెల్లించారా లేదా అనే దానిపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే బడ్జెట్ వివరాలు ఆరా తీస్తున్నారు. ఇటీవలే భారీ బడ్జెట్ తో నిర్మించిన కన్నప్ప ఈ నెల 27న రిలీజ్ కాబోతోంది. సినిమాకు సంబంధించి జీఎస్టీ ట్యాక్స్ ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ సమయంలో జీఎస్టీ అధికారుల సోదాలు కలకలం రేపాయి. అయితే సినిమాకి సంబంధించి కొంత వర్క్ ఉండడంతో మంచు విష్ణు ప్రసాద్ ల్యాబ్ కి వెళ్లారు. జీఎస్టీ సోదాల గురించి తనకు సమాచారం లేదన్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ మాదాపూర్ కాకతీయ హిల్స్ లోని టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఆఫీసులో ఐటీ జీఎస్టీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. అశోక్, మాదాపూర్లో హీరో మంచు విష్ణు ఆఫీస్ లో ఐటీ జీఎస్టీ అధికారులు నిన్న సోదాలు నిర్వహించారు. ఇటీవలే భారీ బడ్జెట్ తో కన్నప్ప సినిమా నిర్మించారు మంచు విష్ణు. ఈ సినిమా సంబంధించిన రైట్ హైదరాబాద్ మాదాపూర్ కాకతీయ హిల్స్ లోని టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఆఫీసులో ఐటీ జీఎస్టీ అధికారులు సోదాలు చేపట్టారు. 2 బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. జీఎస్టీ చెల్లించారా లేదా అనే దానిపై అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే బడ్జెట్ వివరాలు ఆరా తీస్తున్నారు. ఇటీవలే భారీ బడ్జెట్ తో నిర్మించిన కన్నప్ప ఈ నెల 27న రిలీజ్ కాబోతోంది. సినిమాకు సంబంధించి జీఎస్టీ ట్యాక్స్ ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ సమయంలో జీఎస్టీ అధికారుల సోదాలు కలకలం రేపాయి. అయితే సినిమాకి సంబంధించి కొంత వర్క్ పెండింగ్ ఉండడంతో మంచు విష్ణు ప్రసాద్ ల్యాబ్ కు వెళ్లారు. జీఎస్టీ సోదాల గురించి తనకు సమాచారం లేదు అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అశోక్, హీరో మంచు విష్ణు ఆఫీస్ లో నిన్న ఐటీ అధికారులు జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ లోని మాదాపూర్ లోని ఆయన ఆఫీస్ లో సోదాలు నిర్వహించారు. దాదాపు 2 గంటల పాటు సోదాలు నిర్వహించారు. ఇటీవల భారీ బడ్జెట్ తో కన్నప్ప సినిమాను నిర్మించారు మంచు విష్ణు. ఈ సినిమా బడ్జెట్ సంబంధించిన వివరాలపై అధికారులు ఆరా తీశారు. జీఎస్టీ ట్యాక్స్ ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు సెర్చ్ చేశారు. అయితే ఐటీ జీఎస్టీ సోదాలపై తనకు ఏ విషయం తెలియదని మంచు విష్ణు మీడియా ముఖంగా మాట్లాడారు. సోదాలు జరిపితే మంచిదే అన్నారు. ఇందులో దాచాల్సింది ఏమీ లేదని, అంతేకాదు ఎక్కడ అప్పులు చేశామో వాళ్ళకు కూడా తెలుస్తుందని మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. కన్నప్ప సినిమా ఈ నెల 27న రిలీజ్ కాబోతుంది. సినిమా ప్రమోషన్ జోరుగా చేస్తోంది చిత్ర యూనిట్. బిజినెస్ కి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. ఈ సమయంలో జీఎస్టీ అధికారులు సోదాలు కలకలం చేశాయి. మంచు విష్ణు ఆఫీస్ లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. సో ప్రస్తుతం అయితే నిన్న దాదాపు ఈవినింగ్ నుంచి సోదాలు జరిపారు. అయితే కొంత వర్క్ ఉండడంతో మంచు విష్ణు ప్రసాద్ ల్యాబ్ కి వెళ్లారు. ఆ సమయంలో సోదాలు జరిపినట్టు తెలుస్తుంది. కానీ ఆ విషయం నాకు తెలియడంతో ఆయన మీడియాతో మాట్లాడారు. మరి ఈ భారీ బడ్జెట్ తో సినిమా రిలీజ్ అవుతుంది. సో అన్ని లాంగ్వేజ్ లో వరల్డ్ వైజ్ గా ఈ సినిమా భారీ బడ్జెట్ తో సినిమా తీశారు కాబట్టి దీనికి సంబంధించిన ట్యాక్స్ జీఎస్టీ ఏమైనా చెల్లించలేదా అనే ఉద్దేశంతో ఆఫీసర్లు సర్చింగ్ అయితే చేశారు. సో ఇంతవరకు అయితే దాని గురించి ఇంకా ఏమీ బయటికి రాలేదు. సో దీనిపైన చిత్ర యూనిట్ అయితే చర్చించుకుంటుంది. ఈ నెల 20 అంటే రేపు ఈ సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి మరి చూడాలి ఈయన జిఎస్టీ మళ్ళీ ఐటీ ఎగ్గొట్టారా లేదని మాత్రము ఇంకా అధికారుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అశోక్, అయితే మంచు విష్ణు వర్గాలు ఎలా స్పందిస్తున్నాయి? ఈ విచారణకు సహకరిస్తున్నారా? అలాగే అప్పుడు ఆయన అవైలబుల్ లేనప్పటికీ తర్వాత వచ్చారా జిఎస్టీ అధికారులకి ఆయన సహకారాలు అందిస్తున్నారా? ఇప్పుడు దాకా చేసిన సోదాల్లో ఏం విషయాలు బయటపడ్డాయి? నిన్న సాయంత్రం ఐటీ జిఎస్టీ అధికారులు సోదాలు చేశారు. కానీ ఎలాంటి విషయాలు ఇలాంటి ఆధారాలు దొరికాయని మాత్రం ఇంకా తెలియజేయలేదు. దీనిపైన
అప్పుడు ఈ సోదాలు జరుపుతున్న సమయంలో మంచు విష్ణు ప్రసాద్ ల్యాబ్ లో ఏదో వర్క్ విషయంలో వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. ఆ సమయంలో ఆయన అక్కడ లేకపోవడం, అది మీడియా వాళ్ళు వెళ్ళి అడిగితే మాత్రం ఆయనకు తెలిసింది. సో అప్పుడు ఆయన ఇందులో దాచాల్సింది ఏమీ లేదు, అంతేకాకుండా ఎక్కడ అప్పులు చేశామో కూడా వాళ్ళకి తెలుస్తుందంటూ కూడా మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. సో అధికారులు రావడం మంచిదే, జిఎస్టీ సోదాలు చేస్తే తనకు తెలియదని ఆయన మీడియా ముఖంగా మాట్లాడారు. సో ఓవరాల్ గా ఆయనకు తర్వాత విషయం తెలిసింది. సో జిఎస్టీ ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహించారు. సో మరి కొన్ని డాక్యుమెంట్స్ దొరికినట్టు తెలుస్తా ఉంది. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటివి అంటే జిఎస్టీ ఐటీ ఎగవేసి సంబంధించా లేకపోతే మరే ఇతర సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. సో ఈ రోజు లేదా రేపు దానికి సంబంధించిన ప్రెస్ నోట్ అయితే అధికారులు విడుదల చేసే అవకాశం ఉంది. అశోక్, అయితే జిఎస్టీ ట్యాక్స్ ఎగ్గొట్టారు అనే ఆరోపణలు ఒకవేళ నిజమైతే రేపు రిలీజ్ అవబోయే సినిమా మీద ఏమైనా ప్రభావం పడే అవకాశాలు ఉంటాయా? సినిమా మీద ప్రభావం ఉండదు, సినిమా డేట్ ఏం మాట్లాడాల్సిన, కానీ ఖచ్చితంగా దీని ప్రభావం కొంత పడే అవకాశం ఉంది, కానీ సినిమా డేట్స్ మారే అవకాశాలు లేవు. సో హీరోకి, నిర్మాతలకు, దానికి సంబంధించిన ఫిలిం యూనిట్ కి సంబంధించిన ముఖ్యులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. సో ఎందుకు ఎగ్గొట్టారు అనే దానిపైన ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది, కానీ అలాంటిది ఇప్పటివరకు అయితే అధికారుల నుంచి ఏమీ రాలేదు. జస్ట్ సోదాలు జరిపారు, సోదాల్లో కొన్ని డాక్యుమెంట్స్ దొరికినట్టు తెలుస్తుంది. ఆ డాక్యుమెంట్స్ మరి పన్ను ఎగువేతవా లేకపోతే మరి ఇతర అంశాలవా అనేది మాత్రం తెలియలేదు ఇంకా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.